తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. యాదాద్రి, కుత్బుల్లాపూర్, మెదక్, మహేశ్వరం మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం లేఖ పంపించింది. ఒక్కో కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగింది. జూన్ నెలలో ఈ కాలేజీల పరిశీలనలో వచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం, టీచింగ్ స్టాఫ్ కొరత మొదలగు అంశాల పరిశీలన తర్వాత అనుమతికి నిరాకరించారు. దాంతో సంబంధిత శాఖ అధికారులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పరిస్థితి వివరించగా కొత్త కాలేజీల ఏర్పాటుకు కావలసిన నిధులు కేటాయించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం మొదటి అప్పీలుకు వెళ్లింది. అప్పుడు గద్వాల్, నారాయణపేట్, నర్సంపేట్, ములుగు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. మిగిలిన 4 కాలేజీలకు మాత్రం పర్మిషన్ రాలేదు. దాంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఈ కాలేజీలకు స్టాఫ్ను బదిలీ చేసి ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇచ్చారు. కాలేజీ అనుమతికి కావలసిన సదుపాయాలు కల్పించడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేంద్ర ఆరోగ్య శాఖకు సెకండ్ అప్పీల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చెంగ్తో డాక్టర్ వాణి మరియు సంబంధిత శాఖ అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర బృందాన్ని కలిసిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీలకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.